దేవుని గుడారంలో అతిథిగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్య భాగం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అంటే దావీదు గారు ఏమడుగుతున్నారంటే, దేవుని యొక్క గుడారంలో అంటే దేవుని ఇంటిలో దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసంలో ఉండాలి అంటే ఉండేవాళ్ళు ఎవరు? వారి క్వాలిటీస్ ఏంటి? వారు ఏం పనులు చేస్తారు? వారు ఏం పని చేయకూడదు? అన్నది దావీదు గారు మనకు వివరిస్తున్నారు. రెండవ వచనం చూస్తే, యథార్థంగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అంటే దేవుని యొక్క గుడారంలో నివసించేవారు యథార్థమైన మాటలు పలుకుతారంట. యథార్థంగా ప్రవర్తిస్తారు. నీతిని కలిగి నీతిని అనుసరించే వారుగా ఉంటారు. వారు ఏం మాట్లాడినా హృదయపూర్వకముగా నిజమే పలుకుతారు. అంటే వారు యథార్థ ప్రవర్తన, యథార్థత నడక, యథార్థత మాటలు. అటువంటి ప్రవర్తన కలిగిన వారే దేవుని యొక్క పరలోక రాజ్యంలో దేవుని యొక్క చేతితో నిర్మించబడిన నిత్యమైన నివాసంలో ఉంటారంట. అంటే నిత్య గుడారము అంటే బైబిల్ మనకేమని సెలవిస్తుందంటే, శిథిలము కాని గుడారము పరలోకమందున్నదని 1 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అలాగే నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు అని హెబ్రీలు గ్రంథకర్త 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. అలాగే పరిశుద్ధ పట్టణము పరలోకమందున్నదని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. అయితే అటువంటి గుడారము దేవుడు ఎవరికి సిద్ధపరిచారు? దేవుని చేత సృష్టించబడిన మానవుడు శాశ్వతంగా ఆయన రాజ్యంలో నివసించాలన్నదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. నిత్య గుడారములో ఉన్న నిత్య ఆనందమును ప్రతి మానవుడు అనుభవించాలన్నదే దేవుని యొక్క ఆశ. అట్టి ఆశకు మనము అర్హులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్నది మనం ఈ అధ్యాయంలో చూడగలం. మొదటిగా యథార్థంగా ప్రవర్తించాలి అని మనం చూసాం. నీతిని అనుసరించాలని మనం చూసాము. అలాగే 3వ అధ్యాయం చూస్తే, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. అంటే అట్లా దేవుని యొక్క నిత్య నివాసంలో ఉండేవారు వారి నాలుకతో కొండెములాడరంట. తన చిలికానికి కీడు చేయరంట. అంటే తన స్నేహితులకి, తనకు ఇష్టలుగా ఉండేవారిని, వారిని ప్రేమించే వారిని వారికి కీడు చేయరంట. తన పొరుగు వారి మీద నింద మోపరంట. 3వ వచనం చూస్తే, అట్లా ప్రవర్తన కలిగిన వాళ్ళే దేవుని యొక్క నిత్య నివాసంలో అతిథిగా ఉంటారు. అంతేకాకుండా 4వ వచనం చూస్తే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడిగా కనపడతాడంట. అంటే నీచంగా ప్రవర్తించే వారిని చూసి అసహ్యించుకుంటాడంట. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అంటే అట్టివారు దేవుని యొక్క బిడ్డల్ని, దేవుని యొక్క సేవకుల్ని సన్మానిస్తారు, గౌరవిస్తారు. వారి మీద చెడ్డ మాటలు పలకరు, చెడ్డ సాక్ష్యం చెప్పరు, లేనిపోయిన మాటలు వారి మీద పలకరు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడంట. అంటే ఏదన్నా ఒక మాట ఇచ్చారు, దానివల్ల వారికి నష్టం కలిగితున్నా దాన్ని భరించి ఆ నష్టపడినా ఇష్టపడుతూ వారికి నష్టపోతున్న ఇతరులకు ఆయనిచ్చిన మాటను తప్పకుండా వారు నెరవేరుస్తారు. అట్టి ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే తన ధాన్యమును వడ్డీకి ఇయ్యడంట. అంటే వారి దగ్గర డబ్బులున్నవి, ఎక్కువ డబ్బులున్నవి, వాటిని వడ్డీకి ఇవ్వరంట. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోరంట. అంటే అబద్ధాన్ని నిజం చేయాలని చూడడానికి లంచం పుచ్చుకోరు. అట్టి ప్రవర్తన కలిగి ఉంటారు. ఈ ప్రకారముగా చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. అంటే ఎన్నడూ కదల్చబడడు అంటే నిత్య గుడారంలో నివసిస్తారు. అక్కడి నుంచి ఎన్నడూ కదల్చబడరంట. ఇట్టి కృప, ఇట్టి ప్రవర్తన నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వచనాలు, ఈ వాగ్దానాలన్నీ, ఇట్టి కృప, ఈ అధ్యాయంలో ఉన్న కృపంతా మన కుటుంబముల మీద దేవుడు కుమ్మరించునుగాక. మనందరం నిత్య నివాసంలో ఉండుదుము గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.